ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా అవే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఈ రోజు ఎందుకు చెల్లట్లేదు అది మీరు చెప్పండి అని అడుగుతున్నాను. ఓకే, ముఖ్యమంత్రి చేంజ్ అయితే ఏం చేసేదండి? వ్యవస్థలు అవే కదా. నేను చెప్పే వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు నేనేమంటున్నా, అప్పట్లో ఉన్న రూల్స్ ఫ్రేమింగ్ వేరుంది, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి. చెరువులల్లో, కుంటలల్లో, నాలాలలో ఎవరున్నా బడాబాబులున్నా తీసేస్తామని గవర్నమెంట్ ఒక నిర్ణయంకి వచ్చింది. అంటే శివకుమార్ గారు ఒకటి, దీపక్ గారు చాలా క్లియర్ గా అడిగారు ఏంటంటే, అప్పుడు ఇవన్నీ చూసుకోకుండా మీ కాంగ్రెస్ వ్యవస్థలో ఉన్నప్పుడే జరిగినవి, ఇప్పుడు మళ్ళీ మీ కాంగ్రెస్ వ్యవస్థ వచ్చినాకనే హైడ్రా తీసుకొచ్చినప్పుడు అప్పుడు రైట్ అయింది, ఇప్పుడు ఎందుకు రాంగ్ అయ్యింది అంటే, అప్పుడు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, అప్పుడు పర్మిషన్లు ఇప్పుడు ఎట్లా తప్పయ్యాయి? సూటిగా అడిగిన ప్రశ్న. అదే నేను దానికే ఆన్సర్ ఇచ్చినండి. ఇప్పుడు ఎట్లుందంటే, గతంలో హైడ్రా గురించి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు హైడ్రా గురించి మాట్లాడింది లేదు, హైడ్రా రూట్ ఫ్రేమ్ లేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే, ఎఫ్టీఎల్ ఉన్నారా, చెరువులో ఉన్నారా, కుంటాలో ఉన్నారా అనేది గవర్నమెంట్ ఒక నోటీస్ పంపించింది. ఆ నోటీస్కి ఈటల రాజేందర్ గారు డైరెక్ట్ ఏం చెప్పాలా, కన్సర్న్డ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అన్న మాట్లాడాలా, లేదు అనుకుంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి పంపించాలా ఎవరైతే బాధితుడు ఉండో. కానీ మొత్తానికి ఇది ఒక అక్కసు పెట్టుకొని ఒక అడ్డం, ఇది ఈ నోటీస్ ఒకటి అడ్డం పెట్టుకొని నువ్వు సైకో అంటావు, తుగ్లక్ అంటావు, లేకపోతే అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అంటే నువ్వు పోనీ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపక్ గారు అంటే, ఇప్పుడు దీపక్ గారు ఒక క్వశ్చన్ అంటే, నేను అడిగిన దానికి సమాధానం లేక దాట వేస్తున్నారన్న దానికి మీరు దాట వేస్తున్నారు. వ్యవస్థ ఇప్పుడు కాంగ్రెస్ వ్యవస్థే, అప్పుడు మీ హయాంలో కరెక్ట్ అయింది, ఇప్పుడు మీ హయాంలో ఎందుకు రాంగ్ అయింది? పాలకుడు మారాడేమో కానీ వ్యవస్థ ఒక్కటే కదా. దీపక్ గారు అడుగుతుంది అది. నేను అదే చెప్తున్నానండి, గతంలో హైడ్రా గురించి డిస్కషన్ లేదు. చెరువుల కుంటాల ఎక్కడుంటే అక్కడ కట్టుకున్నారు, అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిండొచ్చు. నేను దానికి అప్పుడులో జరిగిన దానికి నేను మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం హైడ్రా గురించి మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెరువులో కుంటాలని మటుకు వీటిని చేయాలా, లేకపోతే ఎక్కడిదక్కడ జామ్ అయిపోయి రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి, కొద్దిపాటి వర్షంకి కూడా బోట్లు వేసుకొని తిరగాలనే రకంగా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కర్ణాటకలో జరిగింది, కేరళలో జరిగిన, వయనాడులో జరిగిన సబ్జెక్ట్ అటువంటిది ఆలోచించి ఖచ్చితంగా ఈ చెరువులు, కుంటలు, నాలాలు ఎవరైతే కబ్జాలు చేసిండో అవి తీస్తే రేపు రాబోయే భవిష్యత్తుకి బాగుంటుంది అనే ఉద్దేశంతో కొత్త రూల్ ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఆ ఫ్రేమ్ ప్రకారము, ఆ రూల్ ప్రకారమే వీళ్ళకి భవిష్యత్ నోటీస్ ఇచ్చిండొచ్చు. ఆ నోటీస్కి మీరు రిప్లై చేయండి, లేకపోతే ఎంక్వైరీ చేయండి, లేదా ఈటల రాజేందర్ కానీ, దీపక్ కానీ, ఇంకా బీజేపీ ఇంకా వ్యక్తులు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ దాన్ని రెక్టిఫై చేయండి. కానీ ఓ ప్రెస్ మీట్ పెట్టి దానికి ఇంత పెద్ద డైలాగులు కొట్టడము, లేకపోతే